సో ఫ్రెండ్స్, రియల్మీ వచ్చేసరికి ఈరోజు ఇండియాలో రియల్మీ నార్జో 20 సిరీస్ని అయితే లాంచ్ అయితే చేసింది. మొత్తం 3 మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేసింది. సో వీడియోలో మొత్తం ఈ 3 మొబైల్స్ గురించి కవర్ అయితే చేయబోతున్నాం. మొత్తం 3 మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్, అవైలబిలిటీ గురించి అయితే మొత్తం పూర్తి వివరాలకి అయితే అందించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. లెట్స్ గో స్ట్రైట్ ఇంటు ద వీడియో. నేను వచ్చేసరికి ఫస్ట్ నార్జో 20ఏని కవర్ చేస్తాను, తర్వాత నార్జో 20, సో తర్వాత నార్జో 20 ప్రో. సో మీరు ఎవరైనా పర్టికులర్ డివైస్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే సో మీ స్క్రీన్ మీద టైమింగ్స్ అయితే వేస్తున్నాను. సో మీరు ఆ పర్టికులర్ టైంకి అయితే వీడియోని అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఒక పర్టికులర్ డివైస్ గురించి తెలుసుకోవాలనుకుంటే. సో లేదు బ్రదర్, 3 మొబైల్స్ గురించి వింటానంటే వెల్ అండ్ గుడ్. సో ఇంకా నార్జో 20ఏ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మనకి 10,000 రూపాయలు లోపు వస్తుందని చెప్పొచ్చు. కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో వచ్చేసరికి 6.5 ఇంచ్ హెచ్డి+ డిస్ప్లేతో వస్తుంది. స్టాండర్డ్ IPS LCD డిస్ప్లే, 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ హెచ్డి+ డిస్ప్లే కాబట్టి మనకి 720p వరకు మ్యాక్సిమం రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. సో 2020లో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే రియల్మీ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ కాకుండా మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసింది 10,000 రూపాయల లోపు. సో జనరల్గా 10,000 రూపాయల లోపు మీడియాటెక్ G సిరీస్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. బట్ ఈసారి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 అయితే వీళ్ళైతే షిఫ్ట్ అయ్యారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని చెప్పొచ్చు. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 2 మెగాపిక్సెల్ రెట్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ రెట్రో అండ్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సర్ యూజ్ చేసి మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అండ్ పోర్ట్రేట్ షాట్స్కి అయితే ఈ 2 కెమెరాస్ అయితే ఉపయోగపడతాయి. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది అని చెప్పచ్చు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10W ఛార్జింగ్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. మైక్రో USB పోర్ట్తో వస్తుంది ఇది. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వచ్చేసరికి పాలీకార్బనేట్ బాడీతో వస్తుంది. మొత్తం చుట్టూ ఫ్రేమ్ కూడా మనకి పాలీకార్బనేట్, బ్యాక్ కూడా మనకి పాలీకార్బనేట్ బ్యాకే. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇది 3 స్లాట్స్తో వస్తుంది. సో 2 నానో సిమ్స్ అండ్ ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే దీనికి అయితే ఉందన్నమాట. 3 స్లాట్ అని చెప్పచ్చు. మైక్రో SD కార్డ్ వేసి మీరు అప్ టు 256 GB వరకు మెమరీ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. 3.5 హెడ్ఫోన్ జాక్తో వస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే లేదు. Type-C పోర్ట్ లేదు. అండ్ ఈ బడ్జెట్లో వాటర్ ప్రూఫ్ వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివి అయితే మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నాకు ఒకటే మైనస్ అనిపించింది. సో 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో చాలా బాగుంది. కాకపోతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. సో 10W ఛార్జర్తో 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే ఆల్మోస్ట్ గంట పైన టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ టైం రియల్మీ అప్కమింగ్ డివైసెస్లో అయినా సో కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడ్ చేస్తే అట్లీస్ట్ 18W కాకపోయినా 15W ఇచ్చినా సరే బాగుంటుంది. సో అదొకసారి కన్సిడర్ చేస్తే బెటర్. అండ్ ఇంక మొబైల్ వచ్చేసరికి 2 మోడల్స్లో వస్తుందని చెప్పచ్చు. 3GB RAM 32GB మోడల్ అండ్ 4GB RAM 64GB మోడల్. 3GB RAM 32GB మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 8,499 రూపాయలు అయితే పెట్టారు. అంటే 8,500 అని చెప్పచ్చు. 4GB RAM 64GB మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 9,499 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వచ్చేసరికి 2 కలర్స్లో వస్తుంది. విక్టరీ బ్లూ అండ్ గ్లోరీ సిల్వర్. సో సింపుల్ చెప్పాలంటే బ్లూ అండ్ సిల్వర్ అని చెప్పొచ్చు. వీళ్ళ గ్లోరీ అనే పదాన్ని ముందైతే తగిలించి పెట్టారు. అండ్ ఇంక మొబైల్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ 30వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఇదైతే ఫ్లిప్కార్ట్కి అయితే సేల్కి అయితే రాబోతుంది. సో ఒకవేళ మీరు ఆ మొబైల్ పర్చేస్ చేయాలంటే ఫ్లిప్కార్ట్లో అయితే మీరైతే సేల్లో పార్టిసిపేట్ చేసి అయితే మీరు మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. బెటర్ ఏంటంటే ఆ 9,500కి 4GB 64GBని స్కిప్ చేసి 3GB RAM 32GB మోడల్ని అయితే పర్చేస్ చేయండి. పర్ఫార్మెన్స్ అంతా ఒకటే ఉంటుంది. సో ఈ మొబైల్ పర్చేస్ లింక్స్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మొత్తం 3 మొబైల్స్ సంబంధించిన లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీరు నార్జో 20 కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ ఫ్లిప్కార్ట్ది. సో మీరు అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు. సో మీకు కొద్దిగా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా నార్జో 20 గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి నార్జో 20ఏకి అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసరికి మనకి 6.5 ఇంచ్ హెచ్డి+ డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ G85 ప్రాసెసర్తో వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే మనం నార్జో 20లో చూసాం దీంట్లో కూడా మనకి ఫ్రంట్ సేమ్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్తో వస్తుంది. సో ఇది వచ్చేసరికి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో రియల్మీ వచ్చేసరికి 6W నుంచి 6.5W వరకు ఇదైతే అవుట్పుట్ అవ్వగలదని అయితే రియల్మీ చెప్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి పాలీకార్బనేట్ బాడీతో వస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే లేదు. అండ్ ఇది ఓవరాల్గా మాట్లాడుకుంటే డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా దీంట్లో అయితే ఉంది. మైక్రో SD కార్డ్ వేసుకొని మీరు
256GB వరకు మెమరీ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి 2 మోడల్స్లో వస్తుంది, 464 అండ్ 4128 అనమాట. 4GB ర్యామ్ 64GB మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 10,499 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 4GB ర్యామ్ 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 11,499 రూపాయలు అయితే పెట్టారు. సో స్టోరేజ్ కోసం అయితే మీరైతే పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో మీకు స్టోరేజ్ అనేది ఇష్యూ అయితే కాదు. అండ్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే సో సేమ్ కలర్స్ విక్టరీ బ్లూ అండ్ గ్లోరీ సిల్వర్ అనమాట, 2 కలర్స్తో వస్తుంది. అండ్ నీకు అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ 28వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఇది ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో నేను 464 అండ్ 4128కి సంబంధించిన బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. సో ఇంకా స్టార్ ఆఫ్ ది షో రియల్మీ నార్జో 20 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. సో రియల్మీ నార్జో 20 Pro డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్న IPS LCD స్క్రీన్తో అయితే వస్తుంది. 120Hz టచ్ శాంపులింగ్ రేట్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 119 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేయగలదు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి MediaTek G95 ప్రాసెసర్తో వస్తుంది. బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 15,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఒక బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 65 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్కి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ మొబైల్ 15,000 రూపాయల లోపు ఆ 65 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ తీసుకురావడానికి. సో బెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఇది 40 నుంచి 45 minutes లోపే మీ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేయగలదు ఇది. సో ఈ మొబైల్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మొబైల్ టెక్నికల్గా హీట్ అవ్వకుండా కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ని అయితే రియల్మీ అయితే ఇంక్లూడ్ చేసింది. ఇది ఓవరాల్గా ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి పాలికార్బనేట్ బాడీతో వస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ ఈ బడ్జెట్లో వాటర్ ప్రూఫ్ అట్లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి 2 వేరియంట్స్లో వస్తుందని చెప్పొచ్చు. 6GB ర్యామ్ 64GB మోడల్ అండ్ 8GB ర్యామ్ 128GB మోడల్. 6GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరికి 14,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 8GB ర్యామ్ 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 16,999 రూపాయలకి ప్రైస్ అయితే పెట్టారు. ఇది 2 కలర్స్లో వస్తుంది, బ్లాక్ నింజా అండ్ నైట్ వైట్, ఇట్లా ఈ 2 కలర్స్లో వస్తుంది. అండ్ ఇంకా అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 25వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీకి అయితే రానుంది. సో ఈ వీడియోలో కవర్ చేసిన నార్జో 20A 20 Proకి సంబంధించిన బయింగ్ లింక్స్, ఫ్లిప్కార్ట్ బయింగ్ లింక్స్, అఫీషియల్ ఫ్లిప్కార్ట్ బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో మీరు అక్కడి నుంచి అయితే ట్రై చేయొచ్చు. సో మీలో చాలామంది అయితే కన్ఫ్యూజ్డ్ ఉన్నారనమాట. సో మనకి అదే ప్రైస్లో రియల్మీ నుంచి రియల్మీ 7 ఉంది. అండ్ ఇప్పుడు రియల్మీ నార్జో 20 Proని అయితే లాంచ్ చేసింది. సో ఏది కొనుక్కోవాలని చాలామంది అయితే కన్ఫ్యూజ్ ఉన్నారనమాట. సో నేను కమ్యూనిటీ ట్యాబ్ పోలదే పెడతాను, 2 మొబైల్స్ని కంపేర్ చేయాలా వద్దా అనేది. సో మీరు అక్కడి నుంచి మీ వాల్యుబుల్ ఓట్ వేసి నాకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మొత్తం 3 మొబైల్స్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అయితే అందించాను. బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. సో మ్యాక్సిమం నేను ఇవ్వాల్సిన ఇచ్చేస్తాను అనమాట. సో మీ నుంచి నేను ఆశించేది ఒకటే, ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అనమాట. సో వీడియోకి నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని మీరు క్లిక్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. సో దిస్ ఈజ్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye now.